హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమికి గగన్కి ఫోన్ చేయమని చెప్పి కృష్ణప్రసాద్ ఇక ఫోన్ ఇవ్వడంతో భూమి ఇక ఫోన్ తీసుకొని ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే వెంటనే పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో పూర్ణి, నేను భూమిని అనగానే అమ్మ భూమి ఫోన్ చేసింది, త్వరగా రా అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది, గట్టి గట్టిగా కేకలు వేస్తూ. అందరు కూడా వచ్చేస్తారు. గగన్ కూడా పైనుంచి వచ్చేస్తాడు. శారద వచ్చి ఇటివ్వు పూర్ణి అని చెప్పేసి ఫోన్ తీసుకొని ఏంటమ్మా భూమి ఎలా ఉన్నావు అని అనగానే బాగున్నాను అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఈ ఆంటీని మర్చిపోయావా? ఒక్కసారి కూడా ఈ ఆంటీకి నీకు ఫోన్ చేయాలని అనిపించలేదా అని అనగానే అదేం లేదాంటీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటే ఈ ఆంటీని మర్చిపోయావన్నమాట అనగానే లేదాంటీ అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది భూమి అని అడుగుతూ ఉంటే ఆగమ్మా ఒకసారి నేను భూమితో మాట్లాడతాను అని చెప్పేసి వెంటనే ఫోన్ తీసుకొని పూర్ణి ఇలా అంటూ ఉంటుంది. భూమి ఇప్పుడు నువ్వంతా ఓకే కదా, నీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా, నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయిందని చెప్పి అమ్మ బాధపడుతుంది, నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చేసే భూమి అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది. సరే వస్తాను, మీ అన్నయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వ పూరి అనగానే అప్పుడే గగన్ వస్తాడు. అన్నయ్య నీతో భూమి మాట్లాడుతుందంట అని చెప్పేసి వెంటనే భూమి మాట్లాడుతుందని చెప్పి గగన్ ఫోన్ తీసుకుంటాడు. శారద అలాగే పూర్ణి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హలో భూమి అనగానే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి భూమి, నా మనసులో మాటలు నీకు చెప్పాను కానీ నీ మనసులో ఏముందో నాకు చెప్పలేదు అని అనగానే అది అని చెప్పేసి అంటూ ఉంటుంది భూమి. వెంటనే నేను నీకు మనసులో మాటను చెప్పాను కానీ నువ్వు నాకు రిప్లై ఇవ్వబోయేసరికి వాడు వచ్చి నన్ను కొట్టాడు అని చెప్పి శరత్చంద్ర గురించి చెప్తూ ఉంటే వెంటనే భూమి అంకుల్ మిమ్మల్ని ఆ రోజు గుడిలో కొట్టి ఉండకూడదు, కొట్టినందుకు నేను మీకు సారీ చెప్తున్నాను అనగానే అయ్యో భూమి ఇప్పుడు వాడు కొట్టినందుకు సమస్య కాదు, నువ్వు నాకు ఏమి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు భూమి అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. ఇంతకు నా మనసులో ఉన్న మాటనైతే చెప్పేశాను కదా, ఇంతకు నీ మనసులో నేను ఉన్నానా లేదా ఒక్క మాట చెప్పు, ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పు భూమి, ఆ శరత్చంద్రని చంపైనా సరే నిన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తాను అనగానే భూమి ఇక ఫోన్లోనే ఏడుస్తూ ఉంటుంది. ఆ మాట విన్న గగన్ ఎందుకు భూమి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది భూమి ఏడుస్తున్నావా అని అంటూ ఉంటే భూమి ఇక ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. వెంటనే ఫోన్లో ఏడుపు వినిపించకుండా నోరంతా కూడా గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. వెంటనే గగన్ చెప్పు భూమి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు, నీ నోటి నుండి ఆ పదం కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే భూమి ఇక వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ఏడ్చుకుంటూ. భూమి భూమి అని చెప్పేసి గగన్ ఇక ఫోన్ చూస్తాడు. అప్పటికే ఫోన్ కట్ అయిపోయి ఉంటుంది. శరత్చంద్ర గగన్ గురించి ఇద్దరి గురించి ఆలోచిస్తూ భూమి ఇక తన మనసులో తన మీద ఉన్న ప్రేమను కూడా బయట పెట్టలేక బాధపడుతూ ఉంటుంది కదా. కృష్ణప్రసాద్ వచ్చి ఏంటమ్మా భూమి అలా ఏడ్చుకుంటూ ఫోన్ ఎందుకు కట్ చేసావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఆయన నా మనసులో ఉన్న మాట కోసం నేను నిన్ను ప్రేమించాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని ఒక్క మాట చెప్పమని అడుగుతున్నారు మామయ్య అనగానే మరి చెప్పేయచ్చు కదమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వెంటనే చెప్పాలనే ఉంది కానీ ఆయన ఏమన్నారో తెలుసా, ఆ ఒక్క మాట నేను చెప్పిన తర్వాత నాన్నని చంపైనా సరే నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తానని చెప్పారు అనగానే కృష్ణప్రసాద్ వెనక్కి అడిగి వేస్తాడు. చెప్పండి మావయ్య ఇప్పుడు నన్ను చెప్పమని ఉంటారా, ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పి అనగానే కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి ఏడుస్తూ ఉంటుంది. గగనేమో భూమితో తనకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా చేశాను, ఆయన నా మనసులో మాట చెప్పాలని ఎంతో తాపత్రయంగా అడిగారు కానీ నేను ఆ శరత్చంద్ర గారి కూతున్నని తెలిసిన మరుక్షణం గగన్ గారు నన్ను అసహించుకోవటం మొదలు పెడతారు.
అది నాకు అస్సలు నచ్చదు. నన్నుగా ఆయన ప్రేమించాలి, శరత్చంద్ర కూతురని తెలిసినా కూడా ప్రేమించాలి అని ఈ విధంగా అంటూ భూమి బాధపడుతూ ఉంటుంది కదా. ఇక వెంటనే నక్షత్ర గగన్కి ఫోన్ చేస్తుంది. ఎవరో ఫోన్ చేశారని చెప్పేసి గగన్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు అనగానే, నేనెవరో తెలిసినా కూడా ఎందుకు అడుగుతున్నావు బావా అనగానే, ఎవరో చెప్పండి అని అంటూ ఉంటే, చెప్పాను కదా నా మాట విన్నాక కూడా నేను ఎవరిని అడుగుతున్నావంటే నా పేరు వినాలని ఉందా అని అడగగానే, చూడు నక్షత్ర అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అనగానే, నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, రిప్లై కోసం ఫోన్ చేశాను అని అనగానే, ఆ రోజే చెప్పాను కదా నువ్వు ఒక డస్ట్బిన్ అని చెప్పి అనగానే, అదేంటి బాబా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది నక్షత్ర. ఎలా మాట్లాడాలి, నువ్వు నా పేషెన్స్ని పరీక్షించకు, నాకు చిరాగ్గా ఉంది, ఫోన్ పెట్టే అనగానే, ఫోన్ పెట్టేస్తాను కానీ అసలు నువ్వు నాకు ఎందుకు ప్రపోజ్ చేసావు అని అడగగానే, నేను నీకు ప్రపోజ్ చేయడం ఏంటి, నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా ఏంటి అని అడుగుతూ ఉంటాడు గగన్. నాకు కాదు పిచ్చి నీకు పట్టింది, నేను లేకపోతే చచ్చిపోతానని, నువ్వు లేకపోతే పిచ్చివాడిని అయిపోతానని నీ ఫోన్ నుంచి నాకు మెసేజ్ చేసావు కదా అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అలాంటి మెసేజ్లు నేనేం చేయలేదు, ముందు ఫోన్ పెట్టే అనగానే, ఒక్కసారి నీ ఫోన్ ఓపెన్ చేసి ఇన్బాక్స్ ఓపెన్ చేసి చూడొచ్చు కదా, అసలు నువ్వు నాకు ప్రపోజ్ చేసావో లేదో తెలుస్తుంది అనగానే, వెంటనే అందులో ఉన్న మెసేజ్లు చూసి గగన్ షాక్ అయిపోతాడు. ఏంటిది, నా ఫోన్ నుంచి నీకు మెసేజ్లు ఎలా వచ్చాయో నాకు తెలీదు, ఐ డోంట్ నో అని అంటూ ఉంటే, ఐ నో దట్ బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఇంటికి వచ్చి శారదను గగన్ని బయటకు పంపించి పాము డ్రామా ఆడి పూర్ణి మీద పాము విసిరి లోపలికి వెళ్ళి గగన్ ఫోన్ నుంచి తన ఫోన్కు మెసేజ్లు చేసుకుంది తానే అని చెప్పి అంతా కూడా చెప్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసావు అనగానే, మరి రేపు ఒక సర్ప్రైజ్ ఉంది బావా అని అంటూ ఉంటే, ఏంటది అనగానే, అది ఒక స్పెషల్ డే, రేపు నా బర్త్డే, నువ్వు ఖచ్చితంగా రావాలి, నాకు కేక్ తినిపించాలి అనగానే, మీ ఇంట్లో వాళ్ళకు నాకు పడదని తెలిసినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను ఎక్కడికి రాను అనగానే, నీకోసం ఒక స్పెషల్గా డ్రెస్ కూడా కుట్టించి అక్కడ పెట్టాను, స్పెషల్ డిజైన్ చేయించాను అనగానే, గోడకి చూడగానే అక్కడ అక్కడ సూట్ పెట్టి ఉంటుంది. వెంటనే అది వేసుకొని రేపు పుట్టినరోజుకి రమ్మని నక్షత్ర చెప్తుంది. రాకపోతే ఈ వీడియోని ఫొటోస్ ఇక ఈ మెసేజ్లు అన్నీ కూడా చూపిస్తానని బెదిరిస్తూ ఉంటుంది. ఆయన నీకు ఎంత చెప్పాలి అనగానే, ఇదంతా నువ్వే చేసావని తెలుసు కదా అనగానే, ఆయన మా ఇంట్లో అందరికీ ఇదంతా నేనే చేశానని ఎలా చెప్తాను బావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. మరి భూమి కోసమైనా గగనిక నక్షత్ర పుట్టినరోజుకి వెళ్ళబోతున్నాడా, నక్షత్ర పుట్టినరోజుకి వచ్చిన గగన్ని మరి నక్షత్ర అడ్డంగా బుక్ చేయబోతుందా, లేదా నక్షత్ర పుట్టినరోజుకి ఎందుకు వచ్చాడు గగన్ అని భూమి ఆలోచిస్తుందా, తన ప్రేమను వ్యక్తపరచకపోవడం వల్లే గగన్ నక్షత్రని ఇష్టపడుతున్నాడన్న ఆసక్తితో అయినా తన మనసు